హాయ్ అందరికీ ఈరోజు మనం ఫోటోషాప్లో చాలా పవర్ఫుల్ టెక్నిక్ అయిన క్లిప్పింగ్ మాస్క్ను ఎలా ఉపయోగించాలో చూస్తాం. చాలా ఈజీగా మీ ఫోటోలను క్రియేటివ్గా మార్చుకోవచ్చు. ఈ టెక్నిక్తో ఇమేజ్కు క్లిప్పింగ్ మాస్క్ ఎఫెక్ట్ ఇవ్వడం. దానికోసం ఏమీ లేయర్స్ను క్రియేట్ చెయ్యాలో చూద్దాము. క్రియేట్ చేసిన ప్రతి లేయర్కు ఫోటోషాప్ కమాండ్స్ ఏమి రన్ చెయ్యాలో నేర్చుకుందాము. చివరం ఈ మొత్తం అన్ని కమాండ్స్ను ఒకే ఒక్క క్లిక్తో రన్ చేసే పిఎస్ యాక్షన్ను ఎలా రన్ చెయ్యాలో కూడా పరిశీలించుదాము. ఇంకా ఆలస్యం చెయ్యకుండా వీడియో వివరణ మొదలు పెడదాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు మీరు వీడియోను షేర్ చెయ్యండి. క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి, మరిచిపోవద్దు. ఇమేజ్కు క్లిప్పింగ్ మాస్క్ ఎఫెక్ట్ ఇవ్వడం. లేయర్స్ ఇమేజ్ని ఫోటోషాప్లో ఓపెన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ లేయర్ను సెలెక్ట్ చేసి Ctrl+J ని 2 సార్లు ప్రెస్ చేయాలి. క్రింది లేయర్ను డబుల్ క్లిక్ చేసి న్యూ బ్యాక్గ్రౌండ్ అనే పేరును టైప్ చేయాలి. దీనికి ఫిల్టర్ మెనూలో బ్లర్లో ఉన్న గౌసియన్ బ్లర్ పై క్లిక్ చేయాలి. దాని ఆప్షన్ విండోలో ఉన్న రేడియస్ పిక్సెల్ విలువను పెంచి ఆ లేయర్ను మసకదా చేయాలి. పై లేయర్ను డబుల్ క్లిక్ చేసి ఇమేజ్ అనే పేరును టైపు చేయాలి. లేయర్ మెనులో క్రింద ఉన్న ప్లస్ ఐకాన్ ను క్లిక్ చేసి కొత్త లేయర్ను క్రియేట్ చేయాలి. టూల్ మెనూలో రెక్టాంగిల్ టూల్ను క్లిక్ చేసి కిప్స్ లేయర్ పై డ్రాగ్ చేసి షేప్ను గీయాలి. దాని చివరలను రౌండ్ చేయాలి లేదా రౌండెడ్ రెక్టాంగిల్ను సెలెక్ట్ చేసి షేప్ను గీయాలి. ఇప్పుడు మౌస్ కర్సర్ను షేప్ పై నొక్కి ఉంచి ఆల్ట్ కీని ప్రెస్ చేసి మౌస్ని కుడి ప్రక్కకు జరపాలి. దీనివల్ల ఆ షేపు డూప్లికేట్ అవుతుంది. ఇదే విధంగా మరో 3 షేపులు క్రియేట్ చేయాలి. Preview. ShockwaveSound.com.
షిఫ్ట్ కీని నొక్కి షేప్ లేయర్స్ 5ని సెలెక్ట్ చేసుకోవాలి. మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసి మెనూలో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ పై క్లిక్ చేయాలి. ఇలా చేస్తే 5 లేయర్స్ ఒకటిగా అవుతాయి. దానిని డబుల్ క్లిక్ చేసి క్లిప్ అనే పేరును టైప్ చేయాలి. ఈ లేయరును ఇమేజ్ లేయర్ క్రిందకు డ్రాగ్ చేయాలి. ఇమేజ్ లేయర్ను క్లిప్స్ లేయర్కు క్లిప్పింగ్ చేయడానికి ఆల్ట్ కీ మీ ప్రెస్ చేసి మౌస్ కర్సర్ను క్లిప్స్ లేయర్ ఇమేజ్ లేయర్కు కలిసే బోర్డర్ పై ఉంచాలి. అప్పుడు స్క్వేర్ బాక్స్తో డౌన్ యారో ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ను క్లిక్ చేస్తే ఇమేజ్ క్లిప్పింగ్ మాస్క్ చేయబడుతుంది. క్లిప్స్కు బెవెల్ మరియు ఎంబోజ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి లేయర్ పానెల్లో క్రింద ఉన్న ఎఫెక్ట్స్ ఐకాన్ను క్లిక్ చేసి ఆప్షన్ మెనూలోని బెవెల్ మరియు ఎంబోజ్ను క్లిక్ చేయాలి. చివరగా లేయర్స్ అన్ని క్రింది క్రమంలో ఉన్నాయేమో సరిచూసుకోవాలి. పైన ఇమేజ్, దాని క్రింద క్లిప్స్, దాని క్రింద న్యూ బ్యాక్గ్రౌండ్, చివరగా బ్యాక్గ్రౌండ్ లేయర్ లాక్ ఐకాన్తో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లేయర్ విజిబిలిటీ ఆఫ్ ఉండాలి, అంటే కన్ను ఐకాన్ ఉండకూడదు. ఉంటే కన్ను పై క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది. shockwavesound.com. వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన డౌన్లోడ్ లింక్ ద్వారా ఉచిత క్లిప్పింగ్ మాస్క్ యాక్షన్ను వాడి మీరు సింగిల్ క్లిక్తో ఒక ఫోటోను చాలా సులువుగా, అట్రాక్టివ్గా ప్రెజెంట్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్లో మీ డౌట్లు అడగండి. ఇంకా ఇలాంటివి కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాక్షన్ను రన్ చేయడానికి ముందు ఇమేజ్ ఫైల్ను ఫోటోషాప్లో ఓపెన్ చేయాలి. యాక్షన్ టాబుపై క్లిక్ చేసి లేదా F9ను క్లిక్ చేసి యాక్షన్ ప్యానెల్ను ఓపెన్ చేయాలి. దానిలో క్లిప్పింగ్ మాస్క్ యాక్షన్ను సెలెక్ట్ చేయాలి. అదే ప్యానెల్లో క్రింద ఉన్న రన్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఆ యాక్షన్లో ఉన్న అన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫోటోషాప్ టాస్క్ పూర్తవుతుంది. మరో ఇమేజ్ పై ఇదే యాక్షన్ను రన్ చేయాలంటే పైన చెప్పిన వాటిని మరలా చేయాలి.